నమస్తే. ఇవాళ వెల్కమ్ టు ఇగ్నైటెడ్ మైండ్స్ 264. ఇవాళ కొంచెం ఎక్స్పోనెంట్ అండ్ పవర్స్కి సంబంధించింది మరొక ప్రాబ్లం చేసుకుందాము. ఆ ప్రాబ్లం నేను చెప్తున్నాను కదా, దట్ ఈజ్ విదిన్ 10 సెకండ్స్లలో ఆ ప్రాబ్లం చేయొచ్చు. ఏ ప్రాబ్లం అని తెలుసుకోవాలని ఉందా? జస్ట్ ఏ సెకండ్ బోర్డు మీద చూడండి ఆ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం ఏంటిదో చూడండి. 6 power 5 plus 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 6 power 5 ఎంత? ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 36 into 6 to the power of 5, బి ఆప్షన్ 6 to the power of 36, సి ఆప్షన్ 6 to the power of 30, డి ఆప్షన్ 6 to the power of 6, ఈ ఆప్షన్ 5 into 6 to the power of 6. ప్రాబ్లం చూడగానే మనకు అనిపిస్తుంది, వాము ఇంత పెద్ద ప్రాబ్లం విదిన్ 10 సెకండ్స్లలో ఎలా చేయొచ్చు అని. ఇక్కడ నా ముందు ఉన్నటువంటి 7th and 9th క్లాస్ అమ్మాయిలు ఆప్షన్ ఏ అన్నారు, ఒకసారి సి అన్నారు, మళ్ళీ ఏ అన్నారు. కానీ దానిది ఏంటిదో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, 6 to the power of 5 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. కాబట్టి మనం ఏమని రాయొచ్చు? 6 into 6 to the power of 5 అని రాయొచ్చు. మనము చిన్నప్పుడు నేర్చుకున్న కాన్సెప్టే. ఇప్పుడు రిపీటెడ్ అడిషన్ ఉంటుంది కదా, దట్ ఈస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు 2 + 2 + 2 ఎంత అంటే మనం ఏం చెప్తాం? 6 అని చెప్తాం. 2 ఎన్ని ఉన్నాయి? 3 కదా. 2 3s 6. అవే కదా టేబుల్స్ వచ్చేవి కూడా. సో కాబట్టి 6 into 6 to the power of 5 అన్నప్పుడు మనకి ఇది దేని ప్రకారం ఉంటుంది? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఎస్ ఎక్స్పోనెంట్ అండ్ పవర్స్కి సంబంధించి. సో ఇప్పుడు 6 power 1 కదా, 6 power 1 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 power 6. సో ఆప్షన్ ఏమవుతుంది? డి అవుతుంది. నిజంగా ఇట్లా ఫాలో అయితే మాత్రం విదిన్ 10 సెకండ్స్లలో ప్రాబ్లం చేయలేమా? చేస్తాం కదా. సో మీ కనుక ఈ వీడియో నచ్చింటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఓకేనా? అండ్ మీ లైక్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరికొన్ని వీడియోస్ కూడా మేము చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫాలో చేస్తూనే ఉండండి. ఓకే, సైనింగ్ ఆఫ్ యువర్స్ దేదిక్య.